సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కందుల మద్దతు ధర రూ. 7,550 నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకే కందులను అమ్ముకోవాలని తెలిపారు. వడ్లకు 48 గంటల్లో డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. వ్యవసాయ భూముల అన్నిట్లకు రైతు భరోసా జనవరి 26 నుంచి అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు అన్నారు. సిద్దిపేట మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కందులు మద్దతు ధర 7,550 తోటి కొనుగోలు ప్రారంభమైంది. రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ, పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది. వడ్లకు సంబంధించి 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం. ఆ విధంగా పేమెంట్ చేసాం. ఎటువంటి తరుగులు, కోతలు లేకుండా, ఎక్కువగా తూకం వేయకుండా. అదేవిధంగా సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నాం. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన, ఒకవేళ ఈ సీజన్కి వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.